ఈరోజు అందరికీ యూత్కి చెప్తున్నా, మీ మనసుకు ఏది నచ్చితే అది చేయండి. మా అమ్మ ఉద్యోగం చేయమంది, మా నాన్న ఇంకోటి కమ్మన్నాడు, అవి చేయకండి. మీకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే మీరు రండి, హీరో కావాలంటే హీరో కండి, డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ కండి. సినిమా తల్లి పెద్ద సముద్రం అంత గొప్ప తల్లి, కళ్ళమ్మ తల్లి అంత గొప్పది ఈ ప్రపంచంలో లేదు. ఇంకొకటి చెప్తున్నా, కళ్ళమ్మ తల్లిని నిజాయితీగా నమ్ముకున్నాడు ఎవడు చెడిపోయినట్టు దాఖలాలు లేవు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి రా తమ్ముడు, సార్ రా. ఒక్క సినిమా హిట్ అయితే లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నేను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా, నీకు తిరుగులేదు. నీ క్యారెక్టర్ మార్చకు. నీ సినిమా, నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిన ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను, నీకు వాట్సాప్ కుదరదు. వాస్తవాన్ని దగ్గర ఉండాలి. హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కొత్త డైరెక్టర్ అండి. ఇంతకంటే ఏం కావాలి సార్? ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తావు అనే ఈ రోజుల్లో కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ అబ్బవరం. నేర్చుకోండి కిరణ్ అబ్బవరం చూసి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీకు కొత్త వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళ? మీరు ఒకరోజు కొత్త వాళ్ళే కదా. గతాన్ని మీరు మర్చిపోకండి. సంవత్సరానికి ఒక డైరెక్టర్ని పరిచయం చేయండి. కిరణ్ అబ్బవరం వరుసగా 6 కొత్త డైరెక్టర్ని పరిచయం చేశాడంటే నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు, ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు, కలేజా ఉన్నాడు ఈ కుర్రాడు. హ్యాట్స్ ఆఫ్, రియల్ హీరో కే-ర్యాంప్. అమ్మా, ఆస్తి వారసత్వంగా వేయచ్చు, అంతస్తు వారసత్వంగా వేయచ్చు, తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు. ఈ ప్రపంచంలో తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేరు. సక్సెస్ ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు. 1000 కోట్ల గబ్బర్ సింగ్ అండి. నాకు 1000 కోట్ల గబ్బర్ సింగ్ అండి. దమ్ము కావాలి, దేవుడి దయ కావాలి, మన కష్టం కావాలి, మన నిజాయితీ కావాలి. సినిమా అంటే మనకి ప్రేమ కావాలి. ప్రేమతో కష్టంతో చేస్తే బ్లాక్ బస్టర్ ఇంటికి వస్తుంది. వాట్సాప్ అంటే రాదు హిట్టు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ కిరణ్ కే-ర్యాంప్ టీమ్. తమ్ముళ్ళు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, తమ్ముడు చూడండి ప్రేమ ఎక్కువ మాట్లాడితే క్షమించండి మీడియా అన్నలందరికీ. లవ్ యూ సో మచ్. అమ్మా, గ్రౌండ్ని మర్చిపోబాక, నిజాయితీని మర్చిపోబాక, కథలు మర్చిపోబాక. కే-ర్యాంప్, నీ భవిష్యత్ కే-ర్యాంప్. బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిరణ్ గారు కూడా టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఓకే, గివ్ ఇట్ అప్ ఫర్ బండ్ల గణేష్ గారు. All the friends, such a nice job. I just saw the film. Congratulations to all of you and good luck. రష్మికని నేను ఎప్పటి నుంచో, అంటే తను ఒక చిన్న అమ్మాయి, గీతా గోవిందం టైం అప్పటి నుంచి చూస్తున్నా. ఆమె ఎగ్జాక్ట్ భూమాదేవియే. అంటే ఒక ఇన్నోసెన్స్, షీఈ్ అ వెరీ గివింగ్ గర్ల్. అంటే అప్పటి నుంచి సెట్ మీద అందరు హ్యాపీ ఉండాలి, తన గురించి ఏముండదు, ఎప్పుడు చుట్టుపక్కల డైరెక్టర్ హ్యాపీ ఉండాలి, యాక్టర్స్ హ్యాపీ ఉండాలి, సెట్ మీద అంతా జరగాలి. Be it about work, beyond work, she's always been like that. She is still today, always almost doing what she's told. Mante Jesedi. From that point to the woman she's become today,
where she decides to pick up a script like this, where she decides in the peak of her career that I want to give my time, my energy, this is a story I want to tell. And while making this film, she was like, I don't know how many people will come and watch this, but it's a story I want to tell. And I know whoever sees this, it'll mean so much to many people who see this. And to see this journey, Rashi, I feel so proud of your journey, of everything you have become as a woman, of the woman you are. And I've seen, like Bhuma, like many of you who are feeling this, she's been bullied like everybody. And irrespective, అంటే నన్ను ఎవడైనా ఏమైనా గెలికితే నేను రివర్స్లో వెళ్తా మళ్ళీ. రష్య ఏంటంటే ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏదన్నా రోజు షీ జస్ట్ పుట్స్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద అదర్, goes to work, she still chooses kindness every day. And she's like, I don't want this world to change me. And I used to tell her, breathe, breathe, because you're not going anywhere. You're going to be here for a long time. One day the world is going to see you for who you are. Someday with time, give it time, you just do your thing and the world will see you. And Rashi, I don't know if it has already happened, if it's happening, if it will happen in the future, but we all should protect who you are and you should always stay who you are in your journey. And you're an amazing, amazing woman. The team, the producers, Dheeraj, he picks such amazing stuff. Arvind Garu is really fond of him. Everana marchipota ane okkari chuddamu. Yeah. Dheeraj and Vidya Garu, I'm just meeting you today. I congratulate them for picking a subject like this, bringing it out and making it such a big success. And yeah, I wanted to say that, Rashi, I wanted to say that I'm proud that you're standing here with a film that may give strength to others who might need it. Even though while making this film, there were so many moments of lows and highs that you had. And this is not just cinema, this is a purpose. And to everybody out there, to all my young boys and girls out there, college lalla, school lalla, office lalla, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు, మనమంతా హ్యూమన్స్, మనమంతా ఫ్లాడ్ ఉంటాం, అందరం తప్పులు చేస్తాం, నేను కూడా తప్పులు చేస్తా. ఎవరు పర్ఫెక్ట్? ఈ రాహుల్ రవీంద్రన్ ఒక్కడు పర్ఫెక్ట్ ఉన్నట్టున్నాడు. మనమైతే పక్కా అందరం తప్పులు చేస్తాం. బట్ సి, వి ఆల్ హ్యావ్ అ ఫీలింగ్, ఐ నో ఆల్ మెన్ ఎస్పెషలీ హ్యావ్ అ ఫీలింగ్ of wanting to protect our partner, but that protection should, adi controlling avaddu. You need to protect her dreams, protect her happiness,